అలాగే మేడం ఫ్రీ డయాబెటిక్ ఉన్నవారికి టైప్ 3 వచ్చే అవకాశం ఉందా? అట్లా ఒకవేళ వస్తే హార్ట్‌కి మిగతా శరీరంలో కొన్ని భాగాలకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు. ఓకే. ఇప్పుడు 2 టర్మ్స్ చెప్పారు మీరు. ఒకటి ప్రీ డయాబెటిస్. ముందు ప్రీ డయాబెటిస్ ఏంటో మాట్లాడుకుందాం. ప్రీ డయాబెటిస్ అంటే క్లినికల్గా డయాబెటిస్ అని నిర్ధారించే స్థాయి కంటే ముందుగా ఉండే స్థాయి. అది ఏంటి? గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అని ఒక యావరేజ్ వాల్యూ తీసుకుంటాం కదా. ఆ HbA1c వాల్యూ 5.7 నుంచి 6.4% మధ్యలో ఉంటే దాన్ని ప్రీ డయాబెటిస్ అంటాం. అంటే వాళ్ళకి డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ, డయాబెటీస్కి ముందు రేంజ్లో ఉన్నారు అని చెప్పడం అనమాట. రెండోది మీరు వాడిన టర్మ్ టైప్ 3 డయాబెటీస్. ఈ టైప్ 3 డయాబెటీస్ అన్నది ఈ మధ్య తరచుగా వాడుతున్న పదం. అయితే ఇది ఇంకా అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ కానీ స్టాండర్డ్ డయాబెటిక్ అసోసియేషన్స్ ఇంకా కన్ఫర్మ్ చేసింది కాదు. టైప్ 3 డయాబెటీస్ అంటే ఏంటంటే మన బ్రెయిన్లో కూడా బ్రెయిన్ సెల్స్ కూడా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అల్జైమర్స్, లాస్ ఆఫ్ మెమరీ, బ్రెయిన్ ఫంక్షన్ కూడా తగ్గటం. అంటే డయాబెటీస్ ఇన్ బ్రెయిన్ ఈజ్ సపోజ్ టు బి టైప్ 3 డయాబెటీస్ అన్నమాట. సో ప్రీ డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళలోనూ అథెరోస్క్లిరోసిస్ అంటే బ్లడ్ వెజల్స్ థిక్కెనింగ్ ఉండే అవకాశం ఉంది. దానివల్ల హార్ట్ ఫంక్షన్, లివర్ కిడ్నీ ఫంక్షన్ లేదా బ్లడ్ సప్లై పెరిఫరీస్ అంటాం, కాళ్ళు చివర్లకి వాటికి ఆ పెరిఫరల్ బ్లడ్ సప్లై ఫంక్షన్ దెబ్బతినే అవకాశం. అలాగే లివర్ పాడయ్యే అవకాశం ఉంది, ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అయిపోయి ఉండటం వల్ల. ఇవన్నీ ప్రీ డయాబెటీస్ కాంప్లికేషన్స్, బేసిక్ కాంప్లికేషన్స్ ఆఫ్ మెటబాలిక్ డిసీజ్. ఒంట్లో ఉండాల్సిన దానికంటే అధిక శాతం కొవ్వు అంటే ఏంటి? తీసుకోవాల్సిన శాతానికంటే ఎక్కువ శాతం శక్తిని మనం ఎప్పుడైతే దాచిపెట్టుకుంటామో ఆ శక్తి అన్నది రకరకాల కణాల్లో ఎక్కువ అయిపోయి ఆ కణాలు దెబ్బతింటాం. ఇందులో డయాబెటీస్ ఆఫ్ బ్రెయిన్ అన్నదాన్ని టైప్ 3 డయాబెటీస్ అంటాం, మొదలు పెట్టామన్నమాట. వీఆర్ ట్రైంగ్ టు అసైన్. ఇంకొకటి ఉంది హైబ్రిడ్ డయాబెటీస్ అంటాం. అంటే టైప్ 1 డయాబెటీస్ ఉంటుంది, కానీ ఎక్కువ ఇన్సులిన్ తీసుకోవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. లెక్క ప్రకారంగా ఇన్సులిన్ని రెసిస్ట్ చేయటం అనేది టైప్ 2లోనే చూసేవాళ్ళు. లేదా టైప్ 2 కొంతకాలానికి ఇన్సులిన్ డిప్లీట్ అయిపోయి ఎక్కువగా అబ్యూస్ చేయటం వల్ల వాళ్ళు టైప్ 1, వీటిని హైబ్రిడ్ డయాబెటీస్ అంటాం. ఇట్లాంటి రకరకాల కొత్త ఫేజెస్ అన్నాయి. అంటే మనకు తెలిసిన 3-4 రకాలే కాదు, ఇంకా తెలియటం వల్ల వాటికి పెడుతున్న నామిన్క్లేచర్. కానీ ఎండ్ ఆఫ్ ద డే టైప్ 1 కానివ్వండి, టైప్ 2 కానివ్వండి, డయాబెటీస్ వల్ల కణాల్లోని ఎనర్జీ శాతం, శక్తి శాతం పెరగటం వల్ల ఎనర్జీ టాక్సిసిటీ, గ్లూకోటాక్సిసిటీ వల్ల మనకు నష్టం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. అన్ని మేజర్ ఆర్గాన్స్కి నష్టం జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ట్రీట్మెంట్ అంటే 2 రకాలు. ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అన్నది బేస్ లైన్, దాని మీదే ఏదైనా చెయ్యాలి. అయితే మన వాళ్ళు ఏంటంటే నేను ఈ స్వీట్ తినేస్తాను, షుగర్ పెరుగుతుందా, అయితే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటాను, లేదా 2 ఇన్సులిన్ 2 యూనిట్లు ఎక్కువ చేసుకుంటా అంటూ ఉంటాను. అది ఖచ్చితంగా తప్పు పద్ధతి. అలా చేసుకోవటం వల్ల ఉన్న బీటా సెల్స్ ఎక్కువ ఎగ్జాస్ట్ అవుతాయి, లేదా ఇన్సులిన్ ఎక్కువ చేసుకోవటం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది. ఇందులో మరో సమస్య, ఎక్కువ ఎనర్జీ తీసుకోవటం వల్ల షార్ప్గా రైజ్ అవుతుంది షుగర్. అప్పుడు బాడీకి ఒక షాక్ తగులుతుంది, మళ్ళీ మనం చేసే పనుల వల్ల షార్ప్గా డ్రాప్ అవుతుంది, రెండో షాక్ తగులుతుంది. ఇట్లా జరగటం వల్ల కూడా కణాలు దెబ్బతింటూ ఉంటాయి, రక్తనాళాలు దెబ్బతింటూ ఉంటాయి. దానివల్ల కూడా కాంప్లికేషన్ వస్తుంది. అందుకే ఇప్పుడు కూడా మీరు వింటూ ఉంటారు, కొంతమందిలో యావరేజ్ షుగర్ HbA1c 7 ఉంటుంది, వాళ్ళకి పెద్దగా ఆర్గాన్ డ్యామేజ్ ఉండదు. కానీ కొంతమందికి షుగర్ బాగా కంట్రోల్లో ఉంటుంది, 6.2లో, మందులు అయ్యి బాగా వాడతారు, 6.2లో పెట్టుకుంటారు, కానీ వాళ్ళ ఆర్గాన్ డ్యామేజ్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు చెయ్యాల్సిన లైఫ్ స్టైల్ మోడిఫికేషను ఇట్లా సాధించే యావరేజ్ అనమాట. ఈ 7 అన్నది స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో వాళ్ళ కణాలకి ఎక్కువ షాక్ తగలదు వాళ్ళ బాడీకి. అందుకు అని చెప్పేసి బేస్ లైన్ మాత్రం లైఫ్ స్టైల్ మోడిఫికేషనే. అంటే గ్లైసిమిక్ లోడ్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తిననే కూడదు ఒకటి.
ఖచ్చితంగా వ్యాయామం ఒకసారి చేసి వదిలేయకూడదు. అది ఇంటర్వెల్స్లో పెంచుకోవటం కాదు, ఇంటర్వెల్స్లో చేయాలి. టిపికల్గా అందరూ ఏం చేస్తారు, ప్రొద్దున లేచాను నడిచేసాను అయిపోయింది అంటారు. అలా కాదు, మధ్య మధ్యలో కూడా మనం ఎనర్జీ ఖర్చు పెడుతూ ఉండాలి. 3 నీరు కూడా మనం ఏం చేస్తాం, ప్రొద్దున బాటిల్ తాగాను సాయంత్రం బాటిల్ తాగాను మధ్య, అది కూడా తప్పు. గంటకి ఒక 100 నుంచి 150 ml నీరు ఖచ్చితంగా తాగాలి. అలాగా ఫేజ్ వైజ్లో ఇది ఎప్పుడైనా మళ్ళీ నిద్ర ఖచ్చితంగా కంటి నిండా నిద్ర ఉండాలి. అది ఏ టైం అయినా ప్రతిరోజు స్టాండర్డ్ టైంలో 6 నుంచి 8 గంటలు కంటి నిండా నిద్రపోవాలి. స్ట్రెస్ తక్కువ ఉండాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడు దీనివల్ల బాడీకి షాక్స్ వచ్చి రిలీజ్ అయ్యే షుగర్లు, రక్తంలో షుగర్లు రిలీజ్ అయ్యి మళ్ళీ ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్కి అది అలసిపోయి ఇది జరగకుండా ఉంటుంది అన్నమాట. ఈ రకంగా జాగ్రత్త పడుతూ ఇప్పుడు కొత్త మందులు, ఎప్పటి నుంచో మందులు ఉన్నాయి షుగర్లని కంట్రోల్ చేయడానికి, దాని మీదనే మందులు వాడాలి. ఇది చేయకుండా నేను మందులతో మేనేజ్ చేస్తానంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పే.